అండి ఈరోజు మనము గుడ్ పేరెంటింగ్ సిరీస్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మంచి తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శం, అంటే రోల్ మోడలింగ్ ఆఫ్ పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండడానికి ఏం చేయాలి, దానివల్ల వచ్చే లాభాల గురించి కూడా మాట్లాడుకుందాం. దీంట్లో రోల్ మోడలింగ్ అంటే ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క మంచి ప్రవర్తన అనుకరించడాన్ని రోల్ మోడలింగ్ అంటాం. ఇక్కడ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తే పిల్లలకు ఆదర్శంగా ఉంటారన్నది మాట్లాడుకుందాం. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే పిల్లలతో మాటల కన్నా ఆచరణ చాలా ముఖ్యమండి. మనం మన పిల్లలకి మంచి వాల్యూస్, మంచి బిహేవియర్ నేర్పించాలనుకుంటాం. కొన్నిసార్లు అవి మనం మాటలతో చెప్పడం కంటే ఆచరణలో చేసి చూపించడం ద్వారా నేర్చుకుంటారు. ఉదాహరణగా మనం పిల్లలకి ప్రామిస్ చేసి వాటిని నిలబెట్టుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు అది చాలా బాగా మంచిగా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మనకేమైనా సమస్యలు వచ్చినప్పుడు మనము దాన్ని స్టేబుల్ మూడ్తో డీల్ చేస్తున్నాం అనుకోండి, అది కూడా పిల్లలు చూసి నేర్చుకుంటారు. వారి సమస్యలు వచ్చినప్పుడు ముందు కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసే ప్రయత్నాన్ని ప్రైజ్ చేయాలి. అది ఎలా అంటే, ఇప్పుడు మనం పిల్లలకి టార్గెట్స్ పెడుతుంటాం, వాళ్ళు కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ టార్గెట్స్ని రీచ్ కాలేదో మనము టార్గెట్స్ గురించి మాట్లాడకుండా వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ గురించి మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో పిల్లలతో ప్రేమగాను, గౌరవంగాను, ఎఫెక్షన్‌తోనూ మాట్లాడాలి. ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి భావనను మనం విని అర్థం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు వారి తోటి వ్యక్తులతోనూ, లేకపోతే స్కూల్లోనూ అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పిల్లలతో మనం బిహేవ్ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పులు జరిగినాయి అనుకోండి, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి సారీ చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు దాన్ని అనుకరిస్తూ ఉంటారు. ఆహ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మోడలింగ్ అండి. మనము రోల్ మోడలింగ్ పాజిటివ్‌గా ఉన్నప్పుడు పిల్లల్లో చాలా లాభాలొస్తాయి. అవేంటంటే పిల్లలు ధైర్యంగా ముందుకెళ్తుంటారు. పిల్లలలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. పాజిటివ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఎస్పెషల్లీ వాళ్ళ రెగ్యులేషన్ ఆఫ్ మూడ్ అనేది చాలా చాలా బెటర్‌గా ఉండి, వాళ్ళు వారి యొక్క పనులను చాలా మెరుగ్గా చేసుకోగలుగుతారు.